వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది. స్పెషల్ గా అమ్మాయిలకైతే కొంచెం ఎక్కువ ఇష్టమైన మంత్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అన్ని పూజలు ఎవ్రీ ఫ్రైడే మంచిగా పూజలు చేసుకోవచ్చు అండ్ ఇంకా శ్రావణ శుక్రవారం బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ మంత్ లోనే మనకి రాఖీ వస్తుంది, ఇంకా వినాయక చవితి వస్తుంది, ఇలా చాలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో పూజ వైబ్ అంతా చాలా ప్లెజెంట్ గా, ఒక ఫెస్టివ్ మూడ్ మంచిగా అనిపిస్తుంది. మరి ఇంత మంచి మంత్, లైక్ ఇంత సెలబ్రేటెడ్ మంత్ ని మనము నార్మల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఖచ్చితంగా కొత్త డ్రెస్సెస్ లేకపోతే శారీస్ షాప్ చేయాలి కదా. అందుకని చెప్పేసి శ్రావణ మాసం స్పెషల్ గా పూజలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి నేను శారీస్ కొనుక్కున్నాను అనమాట. ఏమేమి షాప్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు వీడియోలో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది క్లాత్ అయితే మీకు ఇలా ఎంత సాఫ్ట్ గా చాలా బాగుంది. కట్టుకోవడం చాలా సింపుల్, కొద్దిగా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది, లైట్ గా వెయిట్ ఉండింది. కానీ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఫేవరెట్. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ తో, అంటే ఈ బార్డర్ రెడ్ ఉన్నా లేకపోయినా ఏదైతే ఈ బ్లూ కాంబినేషన్స్ ఉన్నాయో, లైక్ డార్క్ బ్లూ అండ్ ఈ బ్లూ కాంబినేషన్ లో, నేను నా పెళ్లికే ఏదో ఒక ఈవెంట్ లో, లైక్ పెళ్లి కూతురు చేసేటప్పుడు పూజకి ఏదో ఒక ఈవెంట్ లో ఈ కాంబినేషన్ లో తీసుకోవాలి అని అనుకున్నా. బట్ సమ్హా అప్పుడు దొరకలేదన్నమాట. అప్పుడు మేబీ కొంచెం ఎక్కువ బడ్జెట్ లో చూస్తాం కదా, అప్పుడు దొరుకుంటే బాగుండేది. ఇప్పుడు దొరికింది ఈ కాంబినేషన్ లో, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అందుకనే తీసుకున్నాను. అండ్ కలర్ శారీ కూడా చాలా సాఫ్ట్ గా మంచిగా ఉంది. ఇప్పుడు మీకు ఇది పళ్ళు మనకి మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చింది అనమాట. రెడ్, బ్లూ, గ్రీన్ అలా అన్నిటితో చాలా హెవీగా ఇచ్చేసారు పళ్ళు వచ్చేసేసి. అండ్ శారీ మొత్తం కూడా ఈ చిన్న చిన్న బుటీస్ తో ఈ నార్మల్ డార్క్ స్కై బ్లూ కాంబినేషన్ లో కలర్ లో ఉంటుంది అనమాట. బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ ఈ బుటీస్ కి కూడా చిన్న చిన్నగా ఒక చిన్న రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు. బార్డర్ కొంచెం అంటే లైక్ పైన కింద రెండు కూడా సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్, అందుకనే మీకు ఇక్కడ పైననే చూపించేస్తున్నా చూడండి. ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది బార్డర్. అంటే మరీ గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా ఇంట్లో పూజకి అలా కట్టుకోవడానికి చాలా బాగుంటది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్. సో ఈ లైట్ డార్క్ స్కై బ్లూ శారీకి మనకు వచ్చేసేసి నావీ బ్లూ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ వేసుకుంటే దీని లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అని నాకు అనిపించింది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది అనమాట, సాఫ్ట్ గా అండ్ మంచి క్వాలిటీగా ఇచ్చారు. ఇది స్టైల్ చేస్తే చాలా చాలా బాగుంటది. పాసిబుల్ అయితే నేను కట్టుకొని చూపిస్తాను మీకు, ఇక్కడ వీడియోస్ యాడ్ చేస్తాను అనమాట, నేను సైడ్ కట్టుకున్నవి. అండ్ కాస్ట్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో వీటన్నిటి లింక్స్ యాడ్ చేస్తాను. నేను ఫ్లిప్కార్ట్ నుంచి షాప్ చేశాను, వీటన్నిటి లింక్స్ ఇస్తాను అనమాట. మీకు కూడా నచ్చితే షాప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ కలర్, చాలా క్లాస్ గా కనిపిస్తాం అనమాట. లావెండర్ ఎంత బాగుంది చూడండి కలర్. ఇది కట్టుకుంటే చాలా క్లాస్ గా కనిపిస్తాము. నాకు బాగా నచ్చింది ఈ వర్క్. ఇదేంటంటే స్టోన్ వర్క్ కాదు, కొన్ని శారీస్ కి ఇట్లా చాలా గాడిగా ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చేసి అలా వస్తుంది. ఇది మంచిగా థ్రెడ్ వర్క్, అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది, షైనింగ్ గా ఉంది అనమాట. స్టోన్ వర్క్ లా కనిపించేంత షైనింగ్ గా ఉంది. ఈ చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయి ఇది మాత్రం స్టోనే అనమాట. సో ఇది మనకి హాఫ్ అంటే పళ్ళు దగ్గర నుంచి ఇలా వచ్చేస్తుంది, హెవీగా వచ్చింది అనమాట ఇదంతా. అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది మొత్తం, లైక్ ఇది కూడా అంతే, సేమ్ పైన కింద సేమ్ బార్డర్ లెంత్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇంత బార్డర్ వస్తుంది అనమాట. కానీ బార్డర్ వర్క్ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ మాత్రం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ హాఫ్ మొత్తం పళ్ళు కింద నుంచేమో మనకి ఇక్కడ ఓన్లీ నీస్ దగ్గర నుంచి మాత్రమే ఈ వర్క్ వస్తుంది. కింద అంతా ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తాయి అన్నమాట. ఇది మాత్రం కొంచెం వర్క్ లాగా ఇక్కడ చిన్న చిన్న బూటీస్ ఫుల్ గా ఇచ్చారు. కిందేమో అక్కడొకటి అలా ఇచ్చారనమాట. సో శారీ అంతా అలాగే ఉండింది. కలర్ అండ్ క్లాత్ కూడా మంచిగా ఉంది అండ్ లైట్ వెయిట్ గా ఉంది. మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు, ఒక ఫుల్ డే అంతా కూడా క్యారీ చేసేయచ్చు. అండ్ ఇంకా పోతే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ కి లైట్ గా హ్యాండ్స్ వర్క్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను.
హ్యాండ్స్ వరకు ఇలా ఏదైతే బార్డర్కి ఒక వైట్ షైనింగ్ థ్రెడ్ కలర్తో వచ్చిందో సిల్వర్ కలర్తో దాంతోనే చిన్న వర్క్ కూడా ఇచ్చేసారనమాట. సేమ్ కలర్ అంటే రన్నింగ్ బ్లౌజ్ అంటారు కదా, అలా కంటిన్యూషన్గా వచ్చేసింది. నేనైతే శారీని 100కి 200% రికమెండ్ చేస్తాను. చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే పార్టీ వేర్ అలా ఏం కాదు, రెగ్యులర్గా అంటే కొంచెం టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు కాటన్ శారీస్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళు కట్టుకోవాలేమో అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు కదా. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కాటన్ శారీస్ కట్టుకుంటున్నారు అండ్ చాలా క్లాస్గా డీసెంట్గా కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ 2 కలర్ కాంబినేషన్వి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకనే తీసుకున్నాను అనమాట. నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అసలు చాలా ఉన్నాయి, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇలా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు పర్సనల్ గా నాకు ఇది సెట్ అవుతుంది అనిపించింది. సో మీకు ఏ కలర్ నచ్చితే నేను ఇచ్చిన లింక్ లో వెళ్తే మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ కింద సజెస్ట్ చేస్తాయి అనమాట. మీకు ఏ కలర్ కాంబినేషన్స్ నచ్చితే అవి ట్రై చేయండి. నాకు ఎందుకో పర్సనల్ గా నాకు ఇది సెట్ అవుతుంది అని అనేసి అనిపించింది అనమాట. మీకు దీనికి అసలు బార్డర్ రావడము అలాంటి స్పెషల్ గా పళ్ళు అలా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ జస్ట్ పళ్ళుకు మాత్రం ఇలా టాజిల్స్ లాగా ఇలాంటివి ఇచ్చేసారు. మిగతా అంతా కూడా చాలా ప్లెయిన్ శారీ, చాలా చాలా ప్లెయిన్ గా ఉంటది ఇది. మనం దీన్ని యాక్చువల్ గా దేంతోనైనా పేర్ చేయొచ్చు. యాక్చువల్ గా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే దాంతో పేర్ చేసినా కూడా బాగుంటది. నాకు బాగా నచ్చింది అనమాట ఈ చీర. సో మొత్తం ప్లెయినే, స్పెషల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ లాగా వచ్చేసింది, ఏమీ లేదు అంతే. క్లాత్ మాత్రం ఇది కొంచెం కాటన్, మల్ కాటన్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, కొంచెం ఇది ఖాదీ కాటన్ అనుకుంటా. యాక్చువల్ గా చాలా బాగుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. కాటన్ అంటే ఇలా స్టిఫ్ గా నిల్చుంటాయని మనం ఫ్యాట్ గా కనిపిస్తాము అని చెప్పేసి కొంతమందికి కొన్ని మిక్స్ ఉన్నాయి కదా, అలా ఏమీ లేదు. ఇది మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఇలా ఫోల్డ్ చేస్తే మంచిగా ఫోల్డ్ అయిపోయేటట్టు, ప్యూర్ కాటన్ కాకుండా కొంచెం సిల్క్ మిక్స్ అయినట్టుంది. కట్టుకోవడానికి కూడా ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండేలాగా ఉంది. నేను కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. అండ్ ఇది అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, బట్ మేము కొంచెం డిఫరెంట్ గా స్టైల్ చేస్తాము, డిఫరెంట్ గా కనిపించాలి అని అనుకుంటే మాత్రం ఈ శారీ ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. నేను ఈ శారీ చాలా డిఫరెంట్ కలర్స్ లో అండ్ డిఫరెంట్ మోడల్స్ లో తీసుకున్నా, అన్ని ఒకటేలాగా కాకుండా. ఫస్ట్ కొంచెం పట్టు ఫ్యాన్సీ అలాగా, అండ్ ఇది కూడా అంతే. చాలా బాగా ఈ కలర్ యాక్చువల్ గా బాగా నచ్చింది. డార్క్ గ్రీన్, ఎంత డార్క్ గా ఉందో గ్రీన్. డార్క్ కలర్స్ లో మనం కొంచెం ఇంకా బ్రైట్ గా అనిపిస్తుంది నాకు. ప్లెయిన్ గా ఉంది అండ్ ప్లెయిన్ శారీస్ లో కూడా శారీ ప్లెయిన్ గా ఉంటే మనం ఎక్కువ ఎలివేట్ అవుతాం. శారీ ఎక్కువ ఉంటే శారీని అంటే శారీ గాడిగా ఉందనుకోండి, ఎక్కువ శారీని చూస్తారు కదా, అందుకని ఇలా ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు 5 days ఆఫీస్కి వెళ్తున్నాం అండ్ ఆఫీస్ లో చిన్న ఈవెంట్స్ అలా ఏమన్నా ఉన్నప్పుడు కూడా మనం సింపుల్ గా ఉండాలి, అలాగే ఎలిగెంట్ గా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ శారీస్ బాగుంటాయి. ఈ శారీకి ఈ బార్డర్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకు చాలా బాగా నచ్చింది. నీట్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ బార్డర్ వర్క్ అంతా కూడా. అండ్ పళ్ళుకి వచ్చేసరికి ఇలా 4 sides బార్డర్ వచ్చేస్తుంది. మొత్తం ఇది కట్ వర్క్ వచ్చింది అనమాట, అంటే వర్క్ ఉన్న షేప్ లోనే ఇదంతా ఎడ్జెస్ కట్ చేసి పెట్టారు. అండ్ ఇది కూడా సిల్క్ క్లాత్, చాలా కంఫర్టబుల్ గా ఉంది. కొద్దిగా వెయిట్ ఉంది అని అనిపిస్తుంది ఈ శారీ, కానీ ఫోల్డింగ్స్ కానీ కట్టుకోవడానికి కానీ మొత్తం అంటే కంఫర్టబుల్ గా ఉంటది అని అనిపిస్తుంది. కింద మాత్రం కొంచెం ఎక్కడైతే మన పళ్ళు స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి మాత్రమే 2 sides బార్డర్ వస్తుంది. మిగతా అంతా కూడా ఓన్లీ సింగిల్ సైడ్ బార్డర్ అనమాట. ఇక్కడ మాత్రమే బార్డర్ ఉంటుంది, కింద ప్లెయిన్ గా ఉంటుంది, కింద బార్డర్ ఏమీ ఉండదు. సో ఇది శారీ అంతా ప్లెయిన్ శారీ. అసలు శారీ మొత్తం కూడా ఎక్కడ ఒక చిన్న ఫ్లేవర్ కానీ ఒక చిన్న స్టోన్ కానీ ఏమీ ఉండదు, ఓన్లీ బార్డర్ కి మాత్రమే ఈ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అందుకని ఈ శారీ ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లౌజ్ కూడా అంతే, రన్నింగ్ బ్లౌజ్, జస్ట్ హ్యాండ్స్ కి మాత్రమే వేయించుకోవడానికి ఇలా ఇచ్చేసారు అనమాట. ఏదైతే మనకి శారీకి ఒక వర్క్ వచ్చేసిందో అవి హ్యాండ్స్ కి వేసుకోవడానికి ఇలా ఇచ్చారు, హ్యాండ్ మీద వర్క్ కోసం. సో ఇది అండ్ ఇది కూడా క్లాత్ చాలా బాగుంది అండ్ దీన్ని కూడా నేను చాలా రికమెండ్ చేస్తాను. నేను యాక్చువల్గా ఈ శారీ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ టైం మీషోలో కొన్ని కట్ వర్క్ శారీస్ ఆర్డర్ చేసినప్పుడు ఆ క్లాత్ కొంచెం
అంత కంఫర్టబుల్ గా అంటే ఇట్లా సాఫ్ట్ గా లేకుండా ఉండే, చాలా స్టిఫ్ గా ఉండే. అలాగే వస్తుందేమో, కట్టుకోలేస్తానా లేదా చూద్దాం, ట్రై చేద్దాం, ఏమో ఆన్లైన్ షాపింగే కదా రిటర్న్ చేయొచ్చు అన్న థాట్ లో షాప్ చేశాను అనమాట. బట్ ఐ మీన్ లవ్ విత్ దట్ శారీ, చాలా చాలా బాగా నచ్చింది నాకు ఆ శారీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ శారీ అనమాట ఇది. ఆర్డర్ చేసినప్పుడు అసలు ఇట్లా ఇలా చూడగానే అలా ఆర్డర్ చేశాను. ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉంటాయి. లైట్ స్కై బ్లూ కలర్ ఇంకో కలర్ ఉంది, నాకు అది కూడా బాగా నచ్చింది అనమాట. కానీ ఎందుకో పింక్ మీదకి అంటే కార్ట్ లో యాడ్ చేసేటప్పుడు పింక్ యాడ్ చేయాలనిపించింది. స్కై బ్లూ కలర్ శారీ కూడా చాలా బాగుంటది. మీకు ఈ శారీ లింక్ మీద క్లిక్ చేసేస్తే అది కూడా కింద సజెషన్స్ లో కనిపిస్తుంది అనమాట. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. అండ్ అసలు వెయిటే లేదు శారీ. మినిమం ఈ చున్నీ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ కూడా లేదనమాట శారీ. అంత సింపుల్ గా ఉంది క్యారీ చేయడానికి. అండ్ ఇకపోతే శారీ గురించి మాట్లాడాలంటే ఇది కూడా అంతే, చాలా సాఫ్ట్ గా ఉండింది. వావ్, క్లాత్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది డిఫరెంట్ గా మీకు ముందు బ్లౌజ్ చూపించేస్తాను. సేమ్ ఇప్పుడు ముందు శారీ ఎలా అయితే చూసామో అలాగే ఉంది. బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి మాత్రమే ఈ వర్క్ వస్తుంది అనమాట. శారీకి ఈ వర్క్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ థ్రెడ్ వర్క్, దీనికి కూడా అంతే, ఒక్క స్టోన్ కూడా ఉండదు శారీ అంతా, ఓన్లీ ఈ థ్రెడ్ వర్క్. అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటది అనమాట. ఇట్లా పీక్తే ఉడిపోయేలాగా అలా లేకుండా కొంచెం క్వాలిటీగా చాలా నీట్ గా మంచిగా ఉంది. అదే థ్రెడ్ వర్క్ మనకి బ్లౌజ్ కి ఇచ్చేసారు. అండ్ మిగతా ఏంటంటే ఇది మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది, కింద బార్డర్ వస్తుంది, పైన ఏమీ రాదు. ఇది అనమాట బార్డర్. ముందు శారీ గ్రీన్ శారీ చూసినట్టే ఉంది ఇది కూడా. సో ఇది అనమాట బార్డర్, మొత్తం వర్క్ వచ్చేసింది. ఐ మీన్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఎక్కడా కూడా ఒక స్టోన్ లేదు. దానివల్ల ఏంటంటే ఒక మంచి క్లాస్ లుక్ వస్తుంది. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే పర్ఫెక్ట్ వేరు. ఇక్కడ నుంచి మనకి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, కింద అండ్ పైన 2 సైడ్లు బార్డర్ వస్తుంది. అండ్ ఆ బార్డర్ కి ఒక చిన్న వర్క్ కి కట్ లాగా లేదు కానీ ఒక చిన్న షేప్ ఇచ్చేసేసి, బార్డర్ అంతా కర్వ్ షేప్ ఇచ్చేసేసి అలా దానికి ఒక బార్డర్ లాగా అంటే థ్రెడ్ కుట్టేశారు. చాలా బాగుంది. నాకు ఈ వర్క్ యాక్చువల్ గా చాలా బాగా నచ్చింది. చూస్తుంటే డీసెంట్ గా క్లాస్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఇలా అన్ని ఫ్యాషన్ అయిపోయాయి కదా. చివరికి బ్రైడ్ అంటే పెళ్లి కూతుర్లు కూడా ఎక్కువ శారీస్ పేస్టల్ కలర్స్ లో తీసుకుంటున్నారు. ఒకప్పుడైతే ఎక్కువ డార్క్ కలర్స్, రెడ్ కలర్ తీసుకునేది. నా పెళ్లి శారీ కూడా రెడ్ కలరే. కానీ ఇప్పుడు ఈ పింక్ షేడ్స్ లో, ఇలాంటి పేస్టల్ గ్రీన్, పింక్ ఈ షేడ్స్ లో వేస్తున్నారు శారీస్. ఇది కూడా అలాగే ఉందన్నమాట. పళ్ళు వరకు వచ్చేసరికి 4 సైడ్స్ వచ్చేస్తుంది డిజైన్. అండ్ ఈ శారీ చాలా లైట్ వెయిట్ గా అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. నేనైతే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో చూపించిన 5 శారీస్ కూడా ఏది బాగుంది ఏది బాగాలేదు అంటే నేను చెప్పలేను అనమాట. నాకు అన్ని చాలా బాగా నచ్చాయి, అన్ని కూడా చాలా బాగున్నాయి. అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నేను కట్టుకుంటే ఎలా ఉందో కూడా మీకు ఇక్కడ ప్రతి శారీ చూపించినప్పుడు అక్కడ సైడ్ కి యాడ్ చేస్తాను అనమాట. ఐ మీన్ లవ్ విత్ ఆల్ దిస్ శారీస్. శ్రావణ మాసం అంతా, రాఖీకి, శ్రావణ శుక్రవారంకి, వినాయక చవితికి, అన్నిటికీ ఇంకా డోకా లేదు. మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. సో ఎస్, మీకు కూడా నా శారీ కలెక్షన్ బాగా నచ్చిందని అనేసి అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.